బెట్టింగ్ యాప్ కేసులో నటుడు రానా మరి కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసుకు రానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు జూలై 21న ఈడీ సామాన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం జూలై 23న విచారణకు రానా హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా రాలేకపోయారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో జూలై 30న ప్రకాష్ రాజు, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని ఉంది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నాల్లో లోన్ యాప్స్ పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేశాయి. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్ చేర్చింది. ఈ క్రమంలో విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. మంచులక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి సినీ తారలను ఇప్పటికే విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ప్రస్తుతం అయితే గత నెల 11వ తారీఖున ప్రకాష్ రాజ్ ని, 6వ తారీఖున విజయ్ దేవరకొండని విచారించింది. తొలుత దగ్గుపాటి రాణాకు సమన్లు జారీ చేయగా దగ్గుపాటి రాణా సినీ షూటింగ్స్ నేపథ్యంలో తనకు వెసులుబాటు కల్పించి మరొక తేదీని ఖరారు చేయాల్సిందిగా ఏదైతే ఈడీ అధికారులు అయితే కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే దగ్గుపాటి రాణా 10 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కార్యాలయం బషీర్బాగ్ లోని కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. లాస్ట్ అండ్ లీస్ట్ మంచులక్ష్మి కూడా ఈ నెల 13వ తారీఖున హాజరు కాబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సినీ సెలబ్రిటీలు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీ లాండరింగ్ భారీగా జరిగింది. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు అయితే రాబడుతున్నారు. ఒక్కొక్కరు ఏదైతే విచారణకు వెళ్లే ముందు, విచారణ అనంతరం కూడా ఒక్కొక్క సెలబ్రిటీ కూడా మాట్లాడిన తీరును కూడా మనం చూసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ యూత్ కి మెసేజ్ ఇస్తూ బెట్టింగ్స్ కి పాల్పడకండి, కష్టపడి సంపాదించండి అన్న కోణంలో పేర్కొంటూ వచ్చారు. అలాగే విజయ్ దేవరకొండ సైతం ఇది బెట్టింగ్ యాప్స్ కాదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అసలు దుబాయ్ అడ్డాగా చేసుకుని ఈ బెట్టింగ్ దందాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరు, అలాగే వీరిని అప్రోచ్ అయినటువంటి వారు ఎవరు, అలాగే ఇందులో ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు దగ్గుపాటి రాణా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కార్యాలయానికి చేరుకునే సమయంలో దాదాపుగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా వరకు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడ కూడా ఏదైతే సినీ సెలబ్రిటీలు ఈడీ కార్యాలయానికి వస్తున్నారు అంటే అక్కడ పబ్లిక్ కూడా చాలా వరకు గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు వచ్చే సమయంలో కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా భారీగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదుట కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ ఎలా చేశారు, అసలు దీనికి చేయడానికి నగదు ఎంతవరకు తీసుకున్నారు, ఇది ఎన్ని దఫాలుగా యాడ్స్ ప్రమోట్ చేశారు, అలాగే మున్ముందు కూడా ఎలాంటి ప్రమోషన్స్ కి మీరు అగ్రిమెంట్ తీసుకున్నారు, ఈ కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనరేట్ లో, అలాగే సైబరాబాద్ కమిషనరేట్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా విచారిస్తున్నారు. అటు చూసుకున్నట్టయితే వైజాగ్, ఏపీకి సంబంధించి వైజాగ్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా పూర్తి స్థాయిలో అయితే విచారణ జరపడానికైతే విచారించేసినటువంటి పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో ఈ నలుగురిని విచారించడానికైతే సిద్ధమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మొత్తం మీద ఇవాళ 3వ వ్యక్తిగా దగ్గుపాటి రాణా హాజరవుతున్నారు. దగ్గుపాటి రాణా అనంతరం లాస్ట్ మంచులక్ష్మి అవ్వబోతున్నారు. ఈ నలుగురిని విచారించిన అనంతరం ఇంకా ఎంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అన్న కోణంలో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విష్ణుప్రియ దగ్గర నుంచి శ్యామల ప్రతి ఒక్కరిని కూడా విచారించినటువంటి పోలీసులు
ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే దాదాపు సెలబ్రిటీలు ప్రమోట్ చేసినటువంటి యాడ్ ఏదైతే ఉందో దాదాపు కోట్లలో కూడా దీనిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘించారు కాబట్టి ఈసీఐఆర్ నమోదు చేసి వీరిని విచారించడానికైతే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.